మీరు కనీసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాకు సహకరించండి, మాకు న్యాయం చేయండి అని అడగాలి అని రావాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి కదా. ఎవరైతే పెట్టించారో వాళ్ళ మీద రిటర్న్ మీరు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద రిటర్న్ మీరు కంప్లైంట్ చేసి కదా రావాలి. సరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు, మీకు ధైర్యం చాలదు అనుకుందాం సపోజ్. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన కేసులను మీరు వెనక్కి తీసుకోవాలి కదా. కేసులు వెనక్కి తీసుకుని ఆయన దగ్గరికి వచ్చి న్యాయం చేయండి అని మీరు అడిగితే అర్థం ఉంది. మీరే ఆయన మీద కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ మీరే మాకు న్యాయం చేయండి అంటే ఎంతవరకు న్యాయం ఇది? మీ నిస్సహాయతను మేము ఉపయోగించుకోవాలి అనుకోవట్లా, మీ తప్పును మీరు దిద్దుకున్నారా లేదా ఒకసారి సరి చూసుకోండి అని చెప్పేసి అంటున్నాం మేము. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకి మీకు అందరికీ ఎవరు ఆ కేసులు ఫైల్ చేయించారో తెలుసు. మీకు ప్రతి ఒక్క వార్డు సచివాలయానికి ఒక గ్రూపు, ప్రతి ఊర్లో ప్రతి టౌన్ లో వార్డు సచివాలయంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఆ వార్డు సచివాలయం కింద వాలంటీర్లు, అలాగే సచివాలయ సిబ్బంది, వివిధ రకాల పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరందరూ ఆ గ్రూప్ లో ఇన్క్లూడ్ అయి ఉంటారు. అందులో రెగ్యులర్ గా మానిటరింగ్ జరిగేది మీకు ఆ విషయం మాకు తెలుసు. దయచేసి ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళతో ఆ కేసులు వాపస్ తీయించండి.